ఫ్రెండ్స్, ఒక దేశానికి సొంత కరెన్సీ, సొంత జెండా, సొంత చట్టాలు ఉండి కూడా అది ప్రపంచంలో ఒక స్వతంత్ర దేశం కాకుండా ఉండడం సాధ్యమేనా? ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే అక్కడి ఆవులకు మనుషుల కంటే ఎక్కువ గౌరవం లభిస్తుంది. ఆ ద్వీపంలోకి బయట నుంచి మరే ఇతర ఆవు కూడా ప్రవేశించలేదు. దాదాపు వందల ఏళ్లుగా ఇక్కడ ఇలానే జరుగుతూ ఉంది. అంతేకాదు, రెండో ప్రపంచ యుద్ధం సమయంలో హిట్లర్ దాడి చేస్తాడనే భయంతో ఆ ద్వీపం భూమి కింద ఒక రహస్య కోటగా మారిపోయింది. కిలోమీటర్ల పొడవున బంకర్లు, సొరంగాలు, భూగర్భ ఆసుపత్రులు, గిడ్డంగులు ఇవన్నీ నేల కింద దాగి ఉన్నాయి. బయట నుంచి చూస్తే సాధారణ ద్వీపంలా కనిపించినా లోపల మాత్రం ఒక అండర్ గ్రౌండ్ ప్రపంచమే ఉంది. సో ఫ్రెండ్స్, ఒకవేళ మీరు కూడా స్విట్జర్లాండ్, ప్యారిస్ వంటి నగరాలను చూసి బోర్గా ఫీల్ అయితే ఈ వీడియో మీకు ఎంతగానో సహాయపడుతుంది. ఎందుకంటే ఈరోజు ఈ వీడియోలో మనం ఒక అద్భుతమైన ద్వీపాన్ని సందర్శించబోతున్నాము. ఇంగ్లీష్ ఛానల్లో దాగి ఉన్న ఈ వింతైన ద్వీపాన్ని గ్వెర్నేసీ అని పిలుస్తారు. ఈ దేశం గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. కానీ దీని అందం, ఇక్కడి విస్మయపరిచే విషయాలు, చట్టాలు, ప్రజల జీవన విధానం మరియు చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంటాయి. సో ఈరోజు మనం గ్వెర్నేసీని దగ్గరగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మీరు ఈ వీడియోని లైక్ చేయడం మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, మీరు ప్రపంచ పటాన్ని జాగ్రత్తగా గమనిస్తే యూరోప్ పక్కన మీకు ఒక పెద్ద ద్వీపం కనిపిస్తుంది. అదే యునైటెడ్ కింగ్డమ్. సో దానికి సరిగ్గా కింద భాగాన ఫ్రాన్స్ ఉంటుంది. అయితే ఈ రెండిటి మధ్య ప్రవహించే సముద్రాన్ని ఇంగ్లీష్ ఛానల్ అని అంటారు. సో ఇప్పుడు ఈ మ్యాప్ను కొంచెం జూమ్ చేసి చూస్తే సరిగ్గా సముద్రం మధ్యలో మీకు ఒక చిన్న చుక్క లాంటి డాట్ కనిపిస్తుంది. ఇదే గ్వెర్నేసీ. ఫ్రెండ్స్, మ్యాప్లో దీని లొకేషన్ చూసి ఎవరైనా మోసపోవచ్చు. ఎందుకంటే ఈ ద్వీపం ఫ్రాన్స్కు ఎంత దగ్గరగా ఉంటుందంటే ఇక్కడ నుండి ఫ్రాన్స్ భూభాగం స్పష్టంగా కనిపిస్తుంది. కానీ మ్యాప్ సరిహద్దుల ప్రకారం ఇది ఫ్రాన్స్ భాగం కాదు, అలాగని యూకే భాగం కూడా కాదు. మీరు బ్రిటన్ అధికారిక మ్యాప్ను చూసిన గ్వెర్నేసీ అందులో చేర్చబడలేదు. చివరికి ఇది యూరోపియన్ యూనియన్ మ్యాప్ నుండి కూడా బయటే ఉంది. అంటే మ్యాప్లో ఇది ఒక నో మ్యాన్స్ ల్యాండ్గా కనిపిస్తుంది. అంటే ఈ దేశానికి సొంత జెండా, సొంత పార్లమెంట్ మరియు సొంత చట్టాలు ఉంటాయి. కానీ కథలో చిన్న ట్విస్ట్ ఏంటంటే ఇది పూర్తిగా స్వతంత్ర దేశం కూడా కాదు. దీనిని క్రౌన్ డిపెండెన్సీ అని అంటారు. దీని అర్థం ఏంటంటే మ్యాప్లో ఇది ఒక ప్రత్యేక చుక్కలా ఉన్నప్పటికీ దీని రక్షణ మరియు అంతర్జాతీయ వ్యవహారాల బాధ్యత లండన్లో ఉన్న బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీ చేతుల్లో ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ దేశంలో ఆవులను విఐపి అని పిలుస్తారు. ఇక్కడ వేరే ఆవులు రావడంపై నిషేధం ఉంది. ఇక్కడ గ్వెర్నేసీ ఆవులు పాలు ఇవ్వడంలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఎందుకంటే వీటి పాలు లేత బంగారు రంగులో ఉంటాయి మరియు వాటిలో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ జాతి యొక్క స్వచ్ఛతను కాపాడడానికి ఈ ద్వీపంలో కఠినమైన చట్టాలు ఉన్నాయి. సో ఈ కారణంగానే బయట నుండి మరే ఇతర జాతికి చెందిన ఆవు కూడా ఈ ద్వీపంలో అడుగు పెట్టలేదు. సో ఇప్పుడు గ్వెర్నేసీ మొత్తం వైశాల్యం గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, గ్వెర్నేసీ అనేది ఒక చిన్న ద్వీపం. ఇది కేవలం 65 చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. అంటే ఇది ఎంత చిన్నదంటే భారతదేశంలోని ఏదైనా ఒక పెద్ద నగరంలోని ఒక మూల కూడా దీనికంటే పెద్దగా ఉండవచ్చు. అయితే 2026 జనాభా లెక్కల ప్రకారం ఈ ద్వీపంలో 64,500 మంది ప్రజలు ఉన్నారు. ఇక్కడ పురుషులు మరియు మహిళల నిష్పత్తిని చూస్తే దాదాపు 49% మంది పురుషులు, 51% మంది మహిళలు ఉన్నారు. అంటే ఇద్దరు దాదాపు సమానంగానే ఉన్నారు. ఇక మతం విషయానికి వస్తే ఇక్కడ అత్యధికంగా 55% మంది క్రైస్తవ మతాన్ని పాటిస్తారు. కాగా 42% మంది ఎలాంటి మతాన్ని నమ్మని నాస్తికులు అని చెప్పుకుంటారు. ఇక మిగిలిన 3% మంది ఇతర చిన్న మతాలకు చెందినవారు. ఫ్రెండ్స్, ఈ ద్వీపంలో ప్రజల ఆరోగ్యం ఎంత బాగుంటుందంటే ఇక్కడ ఒక సాధారణ మనిషి సగటున 83 సంవత్సరాల వరకు ఎలాంటి వ్యాధులు లేకుండా బతుకుతాడు. ఇక చదువు విషయంలో కూడా ఇక్కడి ప్రజలు చాలా ముందున్నారు. ఎందుకంటే ఇక్కడి అక్షరాస్యత రేటు 100%గా ఉంది. అంటే ఇక్కడి ప్రతి ఒక్కరూ చదువుకున్న వారే. అయితే ఈ దేశంలో అన్నిటికంటే ఆసక్తికరమైన విషయం ఇక్కడి ప్రజల సంపాదన. ఎందుకంటే ఇది ఒక సంపన్న బిజినెస్ హబ్. అందుకే ఇక్కడ ప్రతి మనిషి ఏడాదికి సగటున $75,000 నుండి $80,000, అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు 62 నుండి 66 లక్షల రూపాయలు సంపాదిస్తాడు. ఇది ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాల సంపాదనతో సమానం. ఇదే కాకుండా గ్వెర్నేసీలో పరిశుభ్రతకు సంబంధించి ఒక వింత చట్టం కూడా ఉంది. ఇక్కడ మీరు మీ చెత్తను బయటపడేయాలంటే ప్రతి చెత్త బ్యాగ్పై ఒక ప్రత్యేకమైన అఫీషియల్ స్టిక్కర్ అంటించాల్సిందే. ఆ ఒక్కో స్టిక్కర్ చాలా ఖరీదైనది. అంటే మీరు ఎంత ఎక్కువ చెత్తను బయటకు తీస్తే అంత ఎక్కువ ట్యాక్స్ కట్టాలన్నమాట.
ఫ్రెండ్స్, మీకు ఒకవేళ ఫాస్ట్ డ్రైవింగ్ ఇష్టమైతే గ్వెర్నేసీ మీకు ఒక నరకం లాంటిది. ఎందుకంటే ఈ ద్వీపం మొత్తంలో గరిష్ట వేగ పరిమితి కేవలం గంటకు 35 మైళ్ళు, అంటే 56 కిలోమీటర్లు మాత్రమే. కొన్ని చిన్న దారుల్లో అయితే ఇది కేవలం గంటకు 15 మైళ్ళు, అంటే 24 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ప్రజలు ఇక్కడ కార్లు నడపడం కంటే ఖాళీ నడకన లేదా సైకిళ్లపై ప్రయాణించడానికి ఎక్కువ ఇష్టపడతారు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే గ్వెర్నేసీలో ఒక్క హైవే కూడా లేదు, అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా లేవు. ఈ కారణంగానే ఇక్కడి ప్రజలు డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ ఇచ్చేటప్పుడు వారికి హైవేలపై కార్లు నడిపే అవకాశమే రాదు. అందుకే వీరు యూకే లేదా ఇతర పెద్ద దేశాలకు వెళ్ళినప్పుడు పెద్ద రోడ్లపై డ్రైవింగ్ చేయడానికి కొద్దిగా భయపడతారు. ఫ్రెండ్స్, గ్వెర్నేసీ ప్రపంచంలోని అతిపెద్ద ట్యాక్స్ హెవెన్స్లో ఒకటి. సో ఇక్కడ ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు, కానీ కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే కేవలం ఫ్లాట్ 20% ట్యాక్స్ ఉంటుంది. క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ లేదు, వ్యాట్ ట్యాక్స్ కూడా లేదు. ఈ చిన్న ద్వీపంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియనీర్లు, పెద్ద పెద్ద కంపెనీలు తమ డబ్బును దాచుకున్నాయి. సో ఇప్పుడు ఈ దేశ చరిత్ర గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, 2వ ప్రపంచ యుద్ధం సమయంలో మొత్తం బ్రిటిష్ భూభాగంలో అడాల్ఫ్ హిట్లర్ యొక్క నాజీ సైన్యం ఆక్రమించిన ఏకైక ప్రాంతం ఇదే. హిట్లర్ ఈ ద్వీపం విషయంలో ఎంత పిచ్చిగా ఉన్నాడంటే అతను పూర్తి అట్లాంటిక్ గోడను ఉపయోగించాల్సిన సిమెంట్ మరియు డబ్బులో అత్యధిక భాగాన్ని ఈ చిన్న ద్వీపంలోనే అండర్ గ్రౌండ్ టన్నెల్స్ మరియు సీక్రెట్ బంకర్లు నిర్మించడానికి తగలేశాడు. ఈ రోజుకు ఆ బంకర్లను ఇక్కడ చూడవచ్చు. 16వ మరియు 17వ శతాబ్దంలో గ్వెర్నేసీని చేతబడికి హబ్గా భావించేవారు. ఇక్కడ చేతబడి చేస్తున్నారనే అనుమానం ఉన్న మహిళలను బతికుండగానే తగలబెట్టేవారు. ఈ రోజుకు ఇక్కడ కొన్ని పాత ఇళ్ల బయట ఒక వింతైన రాయి బయటకు వచ్చి ఉంటుంది. దానిని విచ్చెస్ సీట్ అని అంటారు. అయితే స్థానిక ప్రజల నమ్మకం ప్రకారం ఎగిరే మంత్రగత్తెలు వచ్చి అక్కడ కూర్చోడానికి, తద్వారా ఇళ్ల లోపల ఉన్నవారికి ఎలాంటి నష్టం కలిగించకుండా ఉండడానికి దీనిని నిర్మించారు అని చెబుతారు. అంతేకాకుండా ప్రపంచంలోని గొప్ప రచయితలలో ఒకరైన ఫ్రాన్స్కు చెందిన విక్టర్ హ్యూగోని వారి దేశం నుండి బహిష్కరించినప్పుడు అతను ఈ గ్వెర్నేసీలోనే ఆశ్రయం పొందారు. అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఆయన తన ప్రపంచ ప్రసిద్ధ నవల లే మిజరబుల్స్ను ఇక్కడే ఉండి రాశారు. ఇక్కడ ఆయన నివసించిన ఇల్లు ఇది. దానిని హాట్విల్ హౌస్ అని అంటారు. విక్టర్ హ్యూగోకు దయ్యాలు, ఆత్మలతో మాట్లాడే అలవాటు ఉండేదని, ఆయన ఈ ఇంట్లోని అద్దాల ముందు కూర్చుని ఆత్మల నుండి కథలు వినేవారని చెబుతారు. ఈ రోజుకు ఈ ఇల్లు ఎంతో రహస్యమైనదిగా పరిగణించబడుతుంది. ఫ్రెండ్స్, ఈ దేశంలో చాలా వింత ఆచారాలు ఉంటాయి. ఇక్కడ ఇద్దరు పొరుగువారి మధ్య స్థలం లేదా మరేదైనా విషయంలో వివాదం వస్తే, ఒకరికి తమకు అన్యాయం జరుగుతుందని అనిపిస్తే వారు కోర్టుకు వెళ్లే బదులు నేరుగా భూమిపై మోకాళ్లపై కూర్చుంటారు. ఆ తర్వాత గట్టిగా హరో 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 అని గట్టిగా అరుస్తారు. సో దీని తర్వాత వారు గాయత్రి మంత్రం లాంటి ఒక పురాతన ప్రార్థనను చదవాల్సి ఉంటుంది. సో చట్టం ప్రకారం ఈ శబ్దం వినబడగానే అక్కడ జరుగుతున్న పనిని వెంటనే నిలిపివేయాలి. రాజు లేదా కోర్టు వచ్చి తీర్పు ఇచ్చే వరకు ఆ పనిని ఆపాల్సిందే. ఫ్రెండ్స్, ఈ దేశం గురించి ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే 2వ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ ఈ ద్వీపాన్ని ముట్టడించినప్పుడు ఇక్కడ నాణేలు మరియు లోహాల తీవ్ర కొరత ఏర్పడింది. ఎందుకంటే నాజీ సైన్యం ఆయుధాలు తయారు చేయడానికి మెటల్ మొత్తాన్ని తీసుకెళ్లిపోయేది. ఆ సమయంలో ఇక్కడి ప్రజలు లావాదేవీల కోసం ప్లాస్టిక్, కార్డ్బోర్డ్, చివరికి చెక్క ముక్కలపై ముద్రలు వేసి వాటిని నాణేలుగా ఉపయోగించారు. ఫ్రెండ్స్, గ్వెర్నేసీ చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. క్రీస్తు శకం 933లో ఫ్రాన్స్కు చెందిన ఒక శక్తివంతమైన రాజు విలియం లాంగ్స్వర్డ్ ఈ ద్వీపాన్ని తన సామ్రాజ్యంలో కలుపుకున్నాడు. దీని తర్వాత 1066లో ఒక పెద్ద సంఘటన జరిగింది. నార్మాండీ రాజు విలియం ది కాంకరర్ ఇంగ్లాండ్పై దాడి చేసి దానిని గెలుచుకుని ఇంగ్లాండ్కి రాజు అయ్యాడు. ఈ విధంగా గ్వెర్నేసీ మరియు ఇంగ్లాండ్ రెండు ఒకే రాజు పరిధిలోకి వచ్చాయి. సో ఆ తర్వాత 1204లో ఇంగ్లాండ్ రాజు ఫ్రాన్స్ భూభాగంతో జరిగిన యుద్ధంలో ఓడిపోయినప్పటికీ గ్వెర్నేసీ ప్రజలు ఫ్రాన్స్కు మద్దతు ఇవ్వకుండా బ్రిటిష్ రాజుతోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ విశ్వాసానికి ప్రతిఫలంగా బ్రిటిష్ రాజు వారికి ఒక కానుక ఇచ్చారు. అదేంటంటే గ్వెర్నేసీ తన సొంత చట్టాన్ని
మరియు సొంత పార్లమెంటును తానే నడుపుకోవచ్చు అని చెప్పారు. సో ఈ వ్యవస్థే ఈ రోజుకు కొనసాగుతుంది. ఫ్రెండ్స్, గ్వెర్నేసీ ఫ్రాన్స్కు చాలా దగ్గరగా ఉండడం మరియు బ్రిటిష్ రాజుకు నమ్మకస్తుడిగా ఉండడం వల్ల ఫ్రాన్స్కు ఇది ఎప్పుడూ నచ్చేది కాదు. తర్వాత కొన్ని వందల సంవత్సరాల పాటు ఫ్రాన్స్ గ్వెర్నేసీని ఆక్రమించడానికి డజన్ల కొద్దీ దాడులు చేసింది. 1333లో అయితే ఫ్రెంచ్ సైన్యం దీనిని కొంతకాలం ఆక్రమించింది కూడా. అయితే ఈ దాడుల నుండి తప్పించుకోవడానికి ఇక్కడి ప్రజలు సముద్రం మధ్యలో కాజిల్ కార్నెట్ లాంటి పెద్ద మరియు బలమైన కోటలను నిర్మించారు. ఆ తర్వాత నెపోలియన్ కాలంలో కూడా ఈ ద్వీపాన్ని బ్రిటిష్ సైన్యం యొక్క ఒక పెద్ద మిలిటరీ బేస్గా మార్చారు. అయితే గ్వెర్నేసీ చరిత్రలో అత్యంత బాధాకరమైన మరియు భయంకరమైన మలుపు రెండో ప్రపంచ యుద్ధం సమయంలో వచ్చింది. జూన్ 1940లో జర్మనీ సర్వాధికారి అడాల్ఫ్ హిట్లర్ యొక్క నాజీ సైన్యం ఈ ద్వీపాన్ని చుట్టుముట్టింది. బ్రిటిష్ ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్ ఈ చిన్న ద్వీపాన్ని కాపాడడం కష్టమని తెలుసు. అందుకే బ్రిటిష్ సైన్యం ఇక్కడి నుండి వెనక్కి తగ్గింది. దాడి భయంతో ఇక్కడి దాదాపు సగం మంది ప్రజలు మరియు చిన్నపిల్లలందరినీ ఇంగ్లాండ్కు పంపించేశారు. వెనక కేవలం వృద్ధులు మరియు రైతులు మాత్రమే మిగిలారు. మరోవైపు హిట్లర్ ఈ ద్వీపాన్ని ఆక్రమించిన ఆనందంలో ఇక్కడికి వేలాది మంది బానిస కార్మికులను తీసుకువచ్చి అండర్ గ్రౌండ్ సొరంగాలు మరియు సిమెంట్ బంకర్లను నిర్మించాడు. 5 సంవత్సరాల పాటు ఇక్కడి ప్రజలు ఆకలి, పేదరికం మరియు నాజీల అణిచివేతను అనుభవించారు. కానీ చివరికి మే 9, 1945న జర్మనీ లొంగిపోయిన తర్వాత గ్వెర్నేసీకి విముక్తి లభించింది. అందుకే ఈ రోజును ఇక్కడ ఇప్పటికీ లిబరేషన్ డేగా జరుపుకుంటారు. సో విముక్తి తర్వాత గ్వెర్నేసీ తనను తాను పూర్తిగా మార్చుకుంది. వ్యవసాయం, చేపల వేటపై ఆధారపడిన ఈ పేద ద్వీపం మెల్లమెల్లగా ప్రపంచంలోనే ఒక పెద్ద ఫైనాన్షియల్ హబ్గా మరియు ట్యాక్స్ హెవెన్గా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనవంతులు ఇక్కడ తమ డబ్బును పెట్టుబడి పెట్టారు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ ద్వీపం చరిత్రలోని గాయాలన్నిటినీ వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అత్యంత ప్రశాంతమైన, సురక్షితమైన మరియు సంపన్నమైన ప్రాంతాలలో ఒకటిగా నిలిచింది. తన పాత జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ చిరునవ్వులు చిందిస్తుంది. సో ఫ్రెండ్స్, గ్వెర్నేసీకి సంబంధించిన మా ఈ వీడియో శ్రమ మరియు సమాచారం మీకు నచ్చినట్లయితే దీనికి ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి. తద్వారా రాబోయే కొత్త వీడియోలను మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు నమస్కారం. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.